ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ సర్కారు రైతులకు పెద్దపీట వేస్తే కాంగ్రెస్ సర్కారు నిండా ముంచిందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతుల పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేకపోగా మంత్రివర్గంలోని నాయకులకు సైతం సోయిలేదని మండిపడ్డారు. అటు తెలంగాణ రైతుల ఓట్లతో కేంద్ర మంత్రులైన వారు సైతం ఎంఎస్పీపై మాట్లాడకపోవడంపై సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో రైతాంగం దిక్కుతోచినటువంటి పరిస్థితులలో వ్యవసాయాన్ని చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కేవలం 14 మాసాల కాలంలోనే వాళ్ళ ఆశలన్నీ అడియాసలైపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటువంటి దుస్థితి నెలకొన్నది. ఎటు చూసినా స్థిరంగా క్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా కేసీఆర్ సర్కార్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా తీసుకొని వ్యవసాయం, దానికి అవసరమైనటువంటి విద్యుత్తు, అవసరమైనటువంటి సాగునీళ్లు, పెట్టుబడి, వీటన్నింటినీ సమీకృతంగా వ్యవసాయ శాఖను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ప్రజలకు ఉపాధినిచ్చి చేయూతనిచ్చినట్లయితే చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి సేద్యాన్ని సుస్థిరం చేసి రైతన్నల ఆత్మవిశ్వాసం పెంచింది. 412 పైచిలకు మంది రైతులు గత 423 రోజుల ప్రభుత్వ కాలంలో, కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ప్రాణాలు ఇచ్చినారు. మేము కమిటీలాగా వేసుకొని పర్యటన ప్రారంభించినాం. వర్తకులు కానీ, మధ్యవర్తులు కానీ, దళారులు కానీ రైతుల నోరు కొట్టకుండా, ధరలను వాళ్లకు వాళ్ళే నియంత్రించి వాళ్ళకు వాళ్ళే తగ్గియకుండా ఒక విధానానికి రూపకల్పన చేస్తున్నారు. అదే ఈనాం విధానం అంటారు. అంటే ఆన్లైన్లోనే భారతదేశంలో ఉండేటువంటి ట్రేడర్లు ఎవరైనా సరే, రిజిస్ట్రేషన్ అయినటువంటి ట్రేడర్ ఎవరైనా సరే, లైసెన్స్ పొందిన ట్రేడర్ ఎవరైనా సరే, ఆయన బెంగాల్లో ఉన్నా, బీహార్లో ఉన్నా, ఉత్తరప్రదేశ్లో ఉన్నా, ఇంకేడున్నా, ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో గద్వాల్లో ఉండేటువంటి మార్కెట్లో ఉండేటువంటి ఉత్పత్తులను ఆయన వీడియోలో చూసుకొని కూడా ధర కోట్ చేసుకోవచ్చు. అంతిమంగా రైతులకు మేలు జరగడానికి మనం ఏం చేయాలి, దాని మీదనే మా కసరత్తు అంతా. ఈ సర్కార్ మీద ఎవరిని నమ్మకం లేదు ఇప్పుడు.